ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ సామ్సంగ్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ A53 5G. ఇది వచ్చేటప్పటికే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ A52 5G మొబైల్ ఫోన్ చూసారా, దానికి ఒక అప్గ్రేడ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ అయితే దీంట్లో మనకున్నాయి. సో అవేంటి అనేది డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఒకవేళ మీ బడ్జెట్ సెగ్మెంట్ కనుక అరౌండ్ 35,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఐఫోనా లేదా ఆండ్రాయిడ్ అంటే ఐఓఎస్ఆ ఆండ్రాయిడా అని అంటే రీసెంట్గా మనకి ఐఫోన్ SE 2020 వర్షన్ అయితే 22 వర్షన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు కదా. సో దాంతో కంపేర్ చేశారన్నట్లయితే ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకా చెప్పాలంటే ఇంకొక 5,000 రూపాయలు 7,000 రూపాయల తక్కువకో మరిన్ని ఫ్యూచర్స్తో మనకి ఈ స్మార్ట్ ఫోన్ రావడం అయితే జరుగుతుంది. క్వైట్ బిట్ బెటర్ ఆప్షన్ అవుతుంది కంపేర్డ్ టు ద ఐఫోన్ SE 2022 వేరియంట్ కన్నా. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా మనం దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించిన కాన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సామ్సంగ్ అంటేనే డిస్ప్లే మనకి ఇన్స్టెంట్గా గుర్తు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వెండర్స్ అందరికి కూడా, ఈవెన్ యాపిల్కి కూడా సామ్సంగే వీళ్ళకి సంబంధించినటువంటి డిస్ప్లేస్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. సో అలాంటి ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్లో, అది కూడా మనకి ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ డివైస్లో ఖచ్చితంగా దానికి న్యాయం చేసేటువంటి డిస్ప్లేనే మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి కొంచెం కాంపాక్ట్ సైజ్లో 6.56 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్, అది కూడా 120 హెడ్స్ ఆఫ్ రిఫ్రెష్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్లో మీకు మొబైల్ ఫోన్ యూసేజ్లో యాప్ స్విచ్చింగ్ కావచ్చు, లేదా యాప్ మనం ప్రాసెస్ చేసేది కావచ్చు, లేదా స్వైప్ స్క్రోల్, ఇలాంటి వాటి అన్నిటిలో కూడా రియల్లీ అమేజింగ్. ఇక డిస్ప్లేలో కూడా మ్యాక్సిమం మనకి 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా ఇది మ్యాక్సిమం వెళ్ళగలదు. సో బ్రైటర్ సన్ లైట్లో కూడా మీరు మంచి విజిబిలిటీ తోటి డిస్ప్లేని అయితే చూడొచ్చు, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొచ్చారు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. బట్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మరింత ఫాస్ట్గా ట్యూన్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ మేబీ ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో దీన్ని క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకు వచ్చేటప్పటికే అన్ఫార్చునేట్లీ ఏ విధమైనటువంటి HDR కంటెంట్ సపోర్ట్ కానీ, లేదన్నట్లయితే డాల్బీ విజన్ సపోర్ట్ కంటెంట్ని కానీ తీసుకొని రాలేదు. ఇదొక్కటే నాకు మిస్సింగ్ అనిపించింది. సో దీన్ని కూడా ఇందులో ఇంప్రూవ్ చేస్తుంటే రియల్లీ టూ గుడ్ ఫర్ దిస్ ప్రైస్ సెగ్మెంట్ అనే నా అభిప్రాయం. మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే డిస్ప్లే లవర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఎక్కువ టైం నేను డిస్ప్లే మీద స్పెండ్ చేస్తుంటాను అన్నట్లయితే, లేదా OTT లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్లు HDR10 అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో డిజైన్ అయితే ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్పే కానీ చూడటానికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్నాం అనేటువంటి ఫీల్ అయితే మనకు రావడం జరుగుతుంది. రీసెంట్గా మీకు సామ్సంగ్ S22 సిరీస్ని కూడా లాంచ్ చేశారు కదా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సిమిలర్ డిజైన్ అని మనం అనుకోవచ్చు. ఈ బంప్ కావచ్చు, కెమెరా బంప్ కావచ్చు. ఆఫ్ కోర్స్ ప్రీవియస్లీ A52 5G మొబైల్ ఫోన్ కన్నా కానీ ఇది కొంచెం చిన్న చిన్న మార్పులతోటే మనకు రావడం అయితే జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఇక బాడీ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్స్ ఉండేటువంటి ఈ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు వాడటం అయితే జరిగింది. వేర్ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టికే. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు తీసుకొని రావడం జరిగింది. సో రేర్ కూడా నాకు ఈ మ్యాటీ ఫినిష్ ఏదైతే ఉందో బాగానే ఉంది. బట్ ఇక్కడ పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ కన్నా కానీ మనకి గ్లాస్ తెచ్చుంటే ఇది నిజంగా అమేజింగ్ అయి ఉండేదని నా అభిప్రాయం. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం కాంపాక్ట్గా బాగానే ఉంది. కాకపోతే అక్కడ మీకు ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ డివైస్ని మీరు టచ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే రావడం జరుగుతుంది. వేరే ఫ్లాగ్షిప్లో మనకంతా అల్యూమినియం అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా గ్లాస్ ఇస్తారు కాబట్టి ఇది మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో మరింత బెటర్గా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు, కానీ బిల్డ్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చుంటే బాగుండేది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇందులో ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ప్లాస్టిక్కి బదులుగా గ్లాస్ తెచ్చి ఉంటే బాగుండేదని
నా అభిప్రాయం. సో ఫ్రంట్ ప్రొటెక్షన్ పరంగా అయితే నేను చెప్పాను కదా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 మనకు ప్రొటెక్ట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో అప్ టు 1 మీటర్ డెప్త్ ఉండేటువంటి వాటర్లో సుమారుగా 30 మినిట్స్ దాకా అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ చిన్నపాటి వాటర్ తుప్పర్లు ఇట్లాంటివి ఉండదు సరే, వాటన్నిటికైతే ఇది 100% సస్టైన్ అయితే అవ్వగలదు. సో అంటే బయట ఉండేటువంటి వెదర్ కండిషన్స్కి భయపడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఫోన్ని ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కెమెరాస్లో మనకి రేర్ ప్రైమరీ ఏదైతే ఉందో 64 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక ఫ్లాగ్షిప్ డివైస్ లెవెల్ పెర్ఫార్మెన్స్ని అయితే ఈ కెమెరాస్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ శాంసంగ్ యొక్క కెమెరాస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో మనకి వైడ్ యాంగిల్ కోసం 12 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే యూస్ చేశారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేయగలదు. అండ్ ఒకవేళ మీరు కనుక వ్లాగింగ్ ఇట్లాంటివి చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. బట్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేసినా కానీ ఫుల్ హెచ్డీలో పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఫుల్ హెచ్డీలో వచ్చేటప్పటికి ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వేరే ఇక్కడ 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి మనము ఫుల్ హెచ్డీ కాకుండా 4Kలో మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్లో వీళ్ళు ఫిక్స్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో నేనైతే ఇంకొంచెం బెటర్ స్టెబిలైజేషన్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేశాను. ఇక దీంట్లో డెప్త్ లేదా పోర్ట్రేట్ లేదా మ్యాక్రో షాట్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అండ్ వీటన్నిటి కోసం వీళ్ళు ఇక్కడ 5 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్రంట్లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 4K వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు, కానీ స్టెబిలైజేషన్ ఇంకొంచెం అంటే ఫ్రంట్ వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాకుండా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. సో ఫ్రంట్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఫుల్ హెచ్డీలో బాగానే ఉన్నాయి, కానీ 4Kలో మీకు ఆ షేకినెస్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్, కానీ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొని రావాలి. మోస్ట్లీ వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి బ్యాటరీ విషయానికి వచ్చారంటే ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారన్నట్లయితే ఇది చాలా అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ 4500 mAh అనుకుంటా వీళ్ళు తీసుకొచ్చింది, వేరే ఇందులో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. సో హోల్ డే బ్యాటరీ బ్యాకప్ అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేసినా కానీ 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు క్వైట్ డీసెంట్ యూజర్స్ అయినట్లయితే 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇదొకటి నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో ఎనీవే ఇదొకటే కాదు, వీళ్ళు M సిరీస్లో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని యాపిల్ స్టార్ట్ చేసింది, ఆ తర్వాత శాంసంగ్, మేబీ ఇన్ ఫ్యూచర్లో మరికొన్ని కంపెనీస్ ఇలాంటి ప్రిన్సిపల్నే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే కాస్ట్ కటింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ అని చెప్పని అంటున్నారు. సో అదొక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం మీకు 30 మినిట్స్లో, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 40-45 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 0 to 100% ఇది ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 75 మినిట్స్ దాకా మీకు టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నో ఫోన్ ఇన్ ద మార్కెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ముఖ్యంగా. సో ఇది వచ్చేటప్పటికే మీకు 4 మేజర్ అప్డేట్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. 13, 14, 15 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ దాకా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, మేబీ 15 or 16. అండ్ దీంట్లో 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ నేను మీకు శాంసంగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతం పడ్డట్టు వీళ్ళైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి April 1 లేదా 2 లేదు అన్నట్లయితే కనుక ఆల్రెడీ లాస్ట్ మంత్ 31st మనకి పుష్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అప్డేట్స్ విషయంలో మాత్రం శాంసంగ్ దే నెయిల్డ్ ఇట్. అఫ్ కోర్స్ ఏ కంపెనీ కూడా దీనికి దగ్గరలో కూడా రాలేదు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో అని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక దీని నెగిటివ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ అంటే క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది అవుట్పుట్ ఇవ్వగలదు, కానీ బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేసినంత పెర్ఫార్మెన్స్ అయితే నేను ఇందులో చూడలేదు. అంటే ఇది
ఇది కంపారిటివ్ క్వాల్కమ్తో కంపేర్ చేశారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 775 750 ఆ రేంజ్ మధ్యలో అయితే మనం కంపేర్ చేయొచ్చు. సో నాకు యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లేదన్నట్లయితే కనుక యాప్ స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు లేదా నేను పెర్ఫార్మెన్స్ వాడుతున్నప్పుడు నాకు కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది. మేబీ ఇది కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ వచ్చేటువంటి అప్డేట్లో ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ నేనైతే ఇంకా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మరింత పెర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అఫ్ కోర్స్ పబ్జీ, యాస్ఫాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ కూడా నేను ఆడి చూశాను అండ్ ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. కానీ ఇవి లోడ్ అవ్వటానికి లేదన్నట్లయితే కనుక ఇంకా చెప్పాలన్నట్లయితే ప్రాపర్గా ఆప్టిమైజ్ అవ్వాలనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పున్నాను. సో దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. సో అక్కడ అట్లీస్ట్ మళ్ళీ మనం ఒక 2000 రూపాయలు ఎడిషనల్గా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఛార్జర్ పర్చేజ్ చేయాలనుకుంటే. ఆల్రెడీ ఇళ్లల్లో ఛార్జర్ ఉంటే ఓకే, కానీ ఇళ్లలో లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా శాంసంగ్ ఒకసారి అయితే ఆలోచించాలి. అంటే బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేయకపోవటం అనేది ఒకసారి ఆలోచించాలని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ ఇది కూడా నేను మీతో డిస్కస్ చేశాను. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం బెటర్ 4Kలో ముఖ్యంగా 1080pలో ఓకే, కానీ ఇక్కడ మనకి ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. మోస్ట్లీ పెర్ఫార్మెన్స్ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా యొక్క పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్లో సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇవి కాకుండా కొన్ని ఫ్యూచర్స్ అయితే మనం ప్రతి దానిలో కామన్గా చూసినట్లు ఇందులో కూడా చూస్తాం. ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇవే కాకుండా మనకి ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A53 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.